ఈ దేశం అహింసా మార్గంలో పయనించే దేశం. ఈ అహింసా మార్గాన్ని మేము తెలుసుకున్నది మా సనాతన గ్రంథాలు, మా ఇతిహాసాల ద్వారా తెలుసుకున్నాం. మేము మత మార్పుల కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని చంపిన మతం క్రైస్తవ మతం. హిందూ సనాతన గ్రంథాన్ని నమ్మే వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా పక్క దేశాల మీద పడి దోపిడీలు చేయలేదు, దారుణాలు చేయలేదు. మా అణువులో అహింసో పరమ ధర్మ అనేది ఉంది. క్రైస్తవ మాఫియాకు అహింస పరమ ధర్మ అంటేనే తెలియదు. వాళ్ళకి హింసే తెలుసు. వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ మతం ఎన్ని హింసాయుత ఘటనలు చేశారు, మత మార్పిడుల కోసం ఎన్ని బలవంత మత మార్పులు చేశారు, కొన్ని నాగరికతలనే నాశనం చేసిన భయంకరమైన మతం క్రైస్తవ మతం. మీరు మాకు అహింస గురించి మీరు చెప్తున్నారని చెప్తే మేము నమ్మి సావాలా? మీరు చెప్పే ఎదవ మాటలు మీ చర్చిలో ఉన్న వాళ్ళు నమ్ముతున్నావు కానీ ఈ దేశంలో ఉన్న ఏ హిందూ నమ్మడు. మత మార్పిడి కోసము ఈ దేశంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను తమ గ్రంథాలకు అంటించి మత మార్పిడి చేయడానికి ప్రయత్నిస్తున్న విధానం